బాల్యం మైనపు బొమ్మలా ఉంటుందంటారు. దాన్ని పెద్దలు ఎలా మలుస్తారో దానిని బట్టే పిల్లల స్వభావము, వ్యక్తిత్వము 2 మారుతుంటాయి. నేచురల్‌గానే పిల్లల్లో దైవత్వము, క్రియేటివిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ పెంపకము, పరిసరాల ప్రభావము వీటన్నిటి వలన వాళ్ళలో ఉన్న ఆ నేచురల్ క్వాలిటీస్ పెరగొచ్చు లేదా మాయమైపోవచ్చు. ఓకే. సో, ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే పేరెంట్స్‌గా మనం చేయవలసిన 4 బాధ్యతలు మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తికి స్వాగతం. నేను జయ. మహాభారతంలో ఒక సన్నివేశం పిల్లల పెంపకం గురించి ఒక రెఫరెన్స్ లాగా పనికొస్తుంది. అదేంటంటే పాండవులకి తండ్రి లేకపోయినా సరే కుంతీదేవి సంరక్షణలో మంచివారిగా ఎదిగారు. కానీ కౌరవులకి తల్లిదండ్రులున్నారు, బంధుబలం ఉంది. అయినా కూడా వాళ్ళల్లో అన్ని నెగెటివ్ క్వాలిటీస్ డెవలప్ అయ్యాయి. ద్వేషము, జెలసీ, కోపము ఇవన్నీ కూడా. ఏదైతేనేమి మహాభారత యుద్ధం జరిగిపోయింది. యుద్ధంలో కౌరవులు చనిపోయారు. లాస్ట్‌లో అందరూ చనిపోయిన తర్వాత గాంధారి కృష్ణుడిని అడుగుతుంది. 100 మంది కొడుకులున్నా కూడా కనీసం ఒక్క కొడుకుని కూడా దేవుడు పట్టించుకోలేదు అని. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారో తెలుసా? నీ భర్తకి చూపు లేదు. పిల్లల్ని చూడలేకపోయారు. నీకు చూపు ఉండి కూడా భర్త మీద ప్రేమతో కళ్ళకు గంతలు కట్టుకున్నావు. అంటే కళ్ళు ఉండి కూడా చూడలేని తల్లి ఆలనా పాలన పిల్లలు మిస్ అయిపోయారు. మరి తల్లి చూడలేనప్పుడు భగవంతుడి మీద నెపం ఎందుకు అని క్వశ్చన్ చేస్తాడనమాట కృష్ణుడు. తల్లిదండ్రులు బాధ్యతగా లేకుండా ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం ఎక్స్పెక్ట్ చేయకూడదు. పిల్లలు అలాగే ఉంటారు. ఆ నెగెటివ్ క్వాలిటీస్తోనే డెవలప్ అవుతారు. అందుకని మనము ఈ మహాభారతం నుంచి మెయిన్‌గా తల్లిదండ్రులు బాధ్యతగా లేకపోతే ఎలా ఉంటారు అనేది కౌరవుల నుంచి, బాధ్యతగా ఉంటే ఎలా ఉంటారు అనేది పాండవుల నుంచి నేర్చుకోవచ్చు. ఇంతకంటే మనకి గొప్ప ఎగ్జాంపుల్ ఎక్కడ దొరకదు. వెనకటి రోజుల్లో పిల్లలకి చిన్నప్పుడు ఫుడ్ తినిపించేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అంటూ పాటల రూపంలో ప్రకృతిని కనెక్ట్ చేసేవాళ్ళు. అలాగే అనగనగా ఒక రాజు, రాజుకు 7 కొడుకులు అంటూ స్టోరీస్ రూపంలో సమాజాన్ని కనెక్ట్ చేసేవాళ్ళు. సమాజం గురించి చెప్పేవాళ్ళు. అలాగే ఇది అన్నం తినిపించేటప్పుడే ఇది నీ ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది నాన్నమ్మ ముద్ద అని రిలేషన్స్‌ని కూడా పరిచయం చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అన్‌ఫార్చునేట్‌లీ మొబైల్‌ని కనెక్ట్ చేస్తున్నాం. అంటే పిల్లలకి మనం ఏ వయసు వరకైతే అన్నం తినిపిస్తామో ఆ వయసు లోపలే నేచర్‌ని కనెక్ట్ చేయాలి, సమాజం గురించి చెప్పాలి, రిలేషన్స్ ఇంపార్టెన్స్ చెప్పాలి, రిలేషన్స్ ప్రయారిటీస్ చెప్పాలి. ఒక 2, 3 ఇయర్సే పిల్లలకి తల్లి కూడా అన్నం పెడుతుంది. అన్నం తినిపిస్తుంది. ఆ తర్వాత వదిలేస్తుంది ఓన్‌గా. అంటే వాళ్ళకై వాళ్ళు తినగలరు అన్న ధీమాతో వదిలేస్తుంది. దేవుడు కూడా అంతే. సమర్థత వచ్చే వరకు పట్టించుకుంటాడు. సమర్థత వచ్చిన తర్వాత వదిలేస్తాడు. ఆ తర్వాత మన విజ్ఞత, మన మనసుని బట్టి మనం మంచి, చెడు ఏది చేస్తే అది. మన మనసుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో, మనసు మంచిదైతే మంచి కార్యాలే చేస్తారు. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకనే పేరెంట్స్ మంచి మనసుని ఫార్మ్ చేసే బాధ్యత కూడా తీసుకోవాలి. పేరెంట్స్ చిన్నప్పుడు మేము పడిన కష్టాలు వాళ్ళు పడకూడదు. మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, సమస్యలు వాళ్ళకి రాకూడదు అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఒక్కటి గమనించాలి. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్త పడినా కూడా వేరే ప్రాబ్లమ్స్ అయినా కూడా రావచ్చనమాట. సో, మరి అలాంటప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకునే శక్తి, కెపాసిటీ పిల్లల్లో ఉండాలి కదా! దానికోసమే ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకునే విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి వాళ్ళని. అలాగే ఈ ప్రేమానుబంధాలు, హ్యూమన్ వాల్యూస్, ధర్మం, అధర్మం, నీతి, నియమం ఇలాంటివన్నీ కూడా చిన్నప్పుడే చెప్పేసేయాలి. అలాగే పెద్దయిన తర్వాత వాటిని ఎక్స్‌పాండ్ చేసి చెప్తూ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళకి. ఇవన్నీ కూడా తెలియచెప్పాలి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే జనరల్‌గా మా పిల్లలు ఆర్థికంగా మాకంటే పెద్దవాళ్ళవ్వాలి. మంచి పొజిషన్‌లో ఉండాలి ఆర్థికంగా. అలా అనుకుంటాం. కానీ హోదా కాకుండా మనము వ్యక్తిత్వంలో మనకంటే బెటర్‌గా ఉండాలి. మనకంటే మంచివారుగా ఎదగాలి.
ఇలా మనం ఆశించి పిల్లల్ని పెంచాలి. ఈ రోజుల్లో పిల్లల్లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే పేషెన్స్ లేకపోవటం. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా పేరెంట్స్ స్పిరిచ్యువల్‌గా ఉండాలి. సో, ఇలా స్పిరిచ్యువల్‌గా ఉన్నప్పుడు పెద్దవాళ్ళల్లో ఆటోమేటిక్‌గా నిలకడ, సహనం, కామ్ గోయింగ్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. అవి చూస్తూ అంటే ఈ స్పిరిచ్యువల్ గ్రౌండింగ్‌లో పెరిగిన పిల్లల్లో ఆటోమేటిక్‌గా లైఫ్ ఛాలెంజెస్‌ని, స్ట్రెస్‌ని, ఈ పియర్ ప్రెషర్‌ని ఈజీగా హ్యాండిల్ చేసే కెపాసిటీ డెవలప్ అవుతుంది. సో, ఒక్క పాయింట్‌లో చెప్పాలి అంటే తల్లిదండ్రులు భగవద్గీతలోని గీతోపదేశాన్ని లైఫ్ స్టైల్‌లో ప్రాక్టీస్ చేయగలిగితే, డైలీ ప్రాక్టీసెస్‌లో గనక ఇంక్లూడ్ చేసుకోగలిగితే డెఫినిట్‌గా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఓకే. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.